హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 9/6/2025 షిఫ్ట్ 2 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ షిఫ్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రోహిత్ బాట్ అన్ ఆర్టికల్ 4400 ఈ స్పెండ్ 3600 ఆన్ ఇట్. ఓకే, రోహిత్ ఒక ఆర్టికల్ని బాట్ చేశాడు, అంటే కొన్నాడు 4400కి. దాని మీద అతను స్పెండ్ చేసినది ఎంత అంటే 3600. ఓకే, ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి అతను దాని మీద ఒక ఆర్టికల్ కొన్నాడు, దాని మీద స్పెండ్ చేసినది టోటల్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 4400 3600, ఇక్కడ వచ్చేసి 0 0 6 4 10 4 3 7 8 టోటల్గా 8000 అతను దాని మీద స్పెండ్ చేశాడు. ఓకే, టోటల్గా అతను కాస్ట్ ప్రైస్ స్పెండ్ చేసినది. ఇప్పుడు వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఎంత అదండి 8000. 8000లో ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ ప్రైస్, ఇక్కడ వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 25% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 8000 ఉంది కదా, 8000లో 125% చేస్తే మనకి 125% చేస్తే మనకు వచ్చేసేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 25 5 జా 25 4 జా 4 1 జా 4 2 జా మార్కెట్ ప్రైస్ వచ్చేసి 10,000 అవుతుంది. ఓకే, మార్కెట్ ప్రైస్ 10,000. ఇప్పుడు వచ్చేసి మార్కెట్ ప్రైస్ 10,000లో మళ్ళీ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఎన్ని 2 సక్సెసివ్ డిస్కౌంట్ కాబట్టి 100లో 19 పోతే ఎంత 81%. ఫస్ట్ ఏమో 81% డిస్కౌంట్ ఇచ్చాడు, 19% డిస్కౌంట్ చేస్తే మనకి ఫస్ట్ 81, తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా 81% ఇచ్చాడు కాబట్టి మనకి ఇప్పుడు చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 2 zeros క్యాన్సిల్, 2 0 క్యాన్సిల్, 81 × 81 లాస్ట్ డిజిట్ వాల్యూ చూడండి, 1 × 1 లాస్ట్లో 1 రావాలా. ఓకే, లాస్ట్లో 1 వచ్చేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంది. అతను బాట్ చేశాడు అంటే కొన్నప్పుడు అతను దాని ప్రైస్ 4400, కానీ దానికోసం స్పెండ్ చేసినది కూడా మనం సమ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ కాస్ట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్. ఇక్కడ వచ్చి 71 ప్లస్ 62/7. 7లో 62 పోతుందా? పోదు. ఓకే, ఇక్కడ వచ్చేసి 30 - 31. ఓకే, 7ని ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం వచ్చేసి 7. ఇక్కడ వచ్చేసి 71 × 7 71 × 7 7 7 497 497 ప్లస్ 62 ప్లస్ ఇక్కడ వచ్చేసి 3 21 210 మైనస్ 7 217. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఎంత 7 కదా డిఫరెన్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి 7 497 62 7 ఇక్కడ వచ్చేసి 7 7 14 210లో నుంచి -7. ఓకే, -7. ఓకే, అన్నప్పుడు 497లో నుంచి 60 ఫస్ట్ 62 7 2 9 9 6 15 559 559లో నుంచి -7 9లో 7 పోతే 2 552/7 ఆన్సర్ వచ్చేసి 552/7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +2 యాడ్ చేయండి. తర్వాత ఏమన్నాడు ఈవెన్ డిజిట్కి -1 సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు. నెంబర్ వచ్చేసి 2 6 4 5 7 8 3. ఫస్ట్ ఆడ్ డిజిట్లు ఏవి ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి 7, ఇక్కడ ఉంది 9, ఇక్కడ ఉంది 5. ఇక్కడ ఏమన్నాడు 1 చేయాల 1 5 4లో 1 పోతే 3 8లో 1 పోతే 7. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏమన్నాడు వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిజిట్స్ ఇన్ ది న్యూ నెంబర్. వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ హైయెస్ట్ అండ్ న్యూ నెంబర్లో హైయెస్ట్ నెంబర్ ఎంత 9, తర్వాత లోయెస్ట్ నెంబర్ 1. ఆన్సర్ వచ్చేసి 10. ఆన్సర్ వచ్చేసి 9 + 1 10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత? ఇక్కడ మనకి 692 878లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థర్డ్ డిజిట్ 8. ఓకే, తర్వాత ఏమన్నాడు వాట్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత? 140లో ఫస్ట్ నెంబర్ అంటే 1లో నుంచి -8 తీసేయండి, వచ్చేసి మనకి -7. ఫ్రమ్ అని కదా, ఫ్రమ్ తర్వాత ఏది ఉంటుందో అది ఫస్ట్లో రాసుకుందాం కాబట్టి ఇది 1 అనేది ఫస్ట్లో రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి DEFGHI అండ్ JK ఆర్ సిట్టింగ్ ఆర్ సర్క్యులర్ టేబుల్ సెంటర్ ఆఫ్ ది టేబుల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా 3 3 6 7 ఇచ్చాడు. 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు I sits to the third to the left of హెచ్కి థర్డ్ లెఫ్ట్లో అంటే క్లాక్ వై డైరెక్షన్లో I కూర్చున్నాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు ఈ సిట్స్ టు ది జీకి
సెకండ్ లెఫ్ట్లో ఈ కూర్చున్నాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఓన్లీ హెచ్ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఈ. డికి ఈకి మధ్యలో హెచ్ కూర్చోవాలి. అంటే ఇక్కడ డి ఈ, లేకపోతే ఇక్కడ డి ఇక్కడ ఈ. ఓకే, ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ మనకి ఈకి రిలేషన్ ఇచ్చాడు కదా, జీకి లెఫ్ట్లో కూర్చున్నాడు అంటే ఈకి రైట్లో కూర్చున్నాడు కదా, ఈకి రైట్లో సెకండ్ రైట్లో జీ కూర్చోాలి. ఇక్కడ ఈ పెట్టానంటే ఇక్కడ సెకండ్ రైట్లో జీ ఇక్కడ వచ్చే ఆప్షన్ ఉంది. ఓకే, ఒకవేళ ఈ ఇక్కడ పెట్టానంటే జీ ఇక్కడ పెట్టే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఈ పెడితే ఇక్కడ డి వస్తుంది. కాబట్టి మనము ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఈ అనుకుంటాం కాబట్టి ఇక్కడ డి తప్పు అవుతుంది. ఇక్కడ డి తప్పు అయితే ఇక్కడ డి అవుతుంది ఆన్సర్. ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ ఈ తప్పు అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈకి సెకండ్ రైట్లో జీ కూర్చున్నాడు. ఓకే, తర్వాత ఐ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ కే. ఐకి పక్కలో కే కూర్చోకూడదు, అంటే కే ఇక్కడ వస్తాడు. రిమైనింగ్ ఎవరు ఉన్నారు, డి అయిపోయింది. ఎఫ్ ఒకటి ఇక్కడ ఉన్నాడు. ఓకే, తర్వాత ఏమన్నారు, హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ ఎఫ్కి ఈకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, ఎఫ్కి రైట్లో అంటే క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంతమంది కూర్చున్నారు అంటే డి హెచ్ ఇద్దరు కదా కూర్చునేది. ఆన్సర్ వచ్చేసి ఇద్దరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ వచ్చేసి బి తర్వాత బీసీ ఒక లెటర్, డిఈఎఫ్ ఒక లెటర్, ఎఫ్జిహెచ్ ఒక లెటర్, ఐజే స్టార్టింగ్లో జే రావాలి, అన్ని జేలు ఉన్నాయి. తర్వాత ఐజేకే ఎల్ఎం ఎన్ఓ క్యూ రాలా, జేక్యూ వచ్చేసి 2 ఉన్నాయి. ఓకే, జిహెచ్ఐ జేకే ఎల్ఎం ఎన్ఓ జేక్యూఓ ఒక్కొక్క లెటర్ డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ సిరీసే. ఇక్కడ వచ్చేసి దీనికి డిఈఎఫ్జిహెచ్ అంటే 3 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. హెచ్ ఐజేకేఎల్ 3 లెటర్స్, ఎల్ కే ఏబిసిడిఎఫ్జిహెచ్ఐజేకే ఎల్ తర్వాత ఎంఎన్ఓ పి 3 లెటర్స్, పిక్యూఆర్ఎస్టి స్టార్టింగ్లో టీ రావాలా, స్టార్టింగ్లో టీ 2 ఉన్నాయి. తర్వాత కే ఎల్ఎంఎన్ఓ 4 లెటర్స్, ఓపిక్యూఆర్ఎస్ 4 లెటర్స్, ఎస్టియువిడబ్ల్యూ 4 లెటర్స్, XYZA రావాలా, టీ తర్వాత ఏ రావాలా, టీఏ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఆప్షన్ ఉంది. కరెక్ట్, ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2% ఆఫ్ ఎక్స్ వచ్చేసి 24 అన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు, అంటే 100% వాల్యూ కనుక్కున్నాడు. 2% వాల్యూ 24 అయితే 100% వాల్యూ ఎంత అంటే 2 1 2 12 అంటే 1200. ఈ 100 అవతల పంపిస్తుంది అంటే 1200. ఆన్సర్ వచ్చేసి 1200. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4x², టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. bx + 3 = 3. అలాగే 8x² + 4x + c = 0. దీని యొక్క రూట్స్ అంటే దీని యొక్క ఆల్ఫా కామా బీటా వచ్చేసి దీని యొక్క రూట్స్, దీని యొక్క ఆల్ఫా కామా బీటా రెండు సేమ్ అన్నప్పుడు దీని యొక్క సమ్ము అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ వచ్చే సమ్ము రెండు ఈక్వల్ ఉండాలి కదా. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమన్నా మనం -b/a ఇక్కడ -b/a సేమ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ -b/a ఏమవుతుంది, -b ఇక్కడ bని 4 ఇక్కడ -4 b ప్లేస్లో 4 కదా ఉండేది బై ఏ అంటే 8 4 1 జా 4 2 జా 2 1 జా 2 2 జా మైనస్ క్యాన్సిల్, b = 2 రెండు ఉన్నాయి. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఇక్కడ సి కనుక్కోమన్నాడు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే c/a. ఇక్కడ c/a ఎంత 3/4, ఇక్కడ c/8 4 1 జా 4 2 జా 2 అవతల పోతే c = 6. ఓకే, 2,6 ఆప్షన్ వచ్చేసి 2,6. ఓకే, బోత్ రూట్స్ సేమ్ అయినప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ కూడా సేమ్ అవుతుంది, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కూడా సేమ్ అవుతుంది. ఈ ఫార్ములాస్ ముఖ్యం. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ c/a. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీడియన్ మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా ఇచ్చేసాడు. తర్వాత మీన్ కనుక్కోమన్నాడు. ఎంపిరికల్ ఫార్ములా అంటే మోడ్ = 3 మీడియన్ మైనస్ 2 మీన్ మైనస్ 2 మీన్. ఓకే, మోడ్ ఎంత ఇచ్చాడు మనకి, మోడ్ 14.2 ఇక్కడ వచ్చేసి 3 × 60 మైనస్ 2 మీన్ అంటే x అనుకుంటాను. ఇక్కడ వచ్చేసి 2x = 180లో 14.2 తీసేయండి. 10లో 2 పోతే 8, 9లో 4 పోతే 5, 7లో 1 పోతే 6 165.8/2 చేస్తే 2 16 2 4 2 9 18 82.9 ఆన్సర్ వచ్చేసి 82.9. ఓకే, ఇక్కడ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 37తో పోవాలా 8తో పోవాలా. ఫస్ట్ 8తో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 13702. 8తో పోవాలంటే లాస్ట్ 3 డిజిట్ వాల్యూ చూసుకోండి. 3 డిజిట్ వాల్యూ 8తో పోతుంది,
అది పోయినట్టు. ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్ 3 డిజిట్ వాల్యూ కూడా 702 కదా, లాస్ట్ థర్డ్ డిజిట్ ఈవెన్ ఉందా ఆడ్ ఉందా చూడండి. ఆడ్ ఉంటే 4 స్టార్టింగ్ లెటర్కి 4 కలపండి. 4 కలిపితే ఏమవుతుంది 06. 06 8తో పోతుంది పోదు, కాబట్టి ఇది తప్పు. ఓకే, ఇది తప్పు. అలాగే 15659 లాస్ట్ 3 డిజిట్ వాల్యూ ఎంత 659. ఇక్కడ ఈవెన్ డిజిట్ ఉంది కదా, ఈవెన్ డిజిట్ ఉన్నప్పుడు ఈవెన్ డిజిట్ని తీసేయండి, అంటే ఈవెన్ డిజిట్ని కన్సిడర్ చేసుకోవద్దు. అంటే 59 8లో పోతుంది పోదు, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ థర్డ్ది 2082 అన్నప్పుడు ఏమన్నాడు ఈవెన్ డిజిట్ వస్తే లాస్ట్ డిజిట్ వాల్యూ కన్సిడర్ చేసుకోవద్దండి అని. ఇక్కడ 8తో పోతుంది కదా, పోతుంది, కాబట్టి ఇది కరెక్ట్, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 370 ఆ డిజిట్ ఉంటే ఏమన్నాను 4 కలపండి అని అన్నాను. 74లో 8 పోతుందా 972, కాబట్టి పోదు, కాబట్టి ఇది కూడా తప్పు అవుతుంది. కాబట్టి మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 3. ఇది ఒకటి పోతుంది కాబట్టి ఇది ఒకటే. ఫస్ట్ 8తో చూడండి, తర్వాత 37తో చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. అంటే 45 డివైడెడ్ బై అంటే ఇంటూ 13 తర్వాత మైనస్ అంటే ప్లస్ 286 ఇంటూ అంటే డివైడెడ్ బై 2 ప్లస్ అంటే -68. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 గట్ల 2 2 4 8 2 3 6 143. ఇక్కడ వచ్చేసి 45 ఇంటూ 13 45 ఇంటూ 13 13 5 65 13 4 52 53 54 55 56 57 585 ప్లస్ చేయండి. 5 3 8 8 4 12 5 6 7 728లో నుంచి 68 తీసేస్తే 0 6 ఇక్కడ 6 660 ఆన్సర్ వచ్చేసి 660. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోడల్ లాంగ్వేజ్ పెయిడ్ అనేది 3517. అలాగే ఏఆర్సిఎస్ని ఎలా రాశాడు 2458. అలాగే ఏ కోడ్ అడుగుతున్నాడు, దీంట్లో ఉంది మిగతా లెటర్స్ ఏం లేవు కదా, కాబట్టి ఈ రెండిట్లో సేమ్ ఉండాల. 3 ఉందా, 2 దాంట్లో లేదు. 5 ఉందా, 5 ఉంది. 1 ఉందా, లేదు. 7 ఉందా, లేదు. ఆన్సర్ వచ్చేసి 5 మాత్రం కామన్ ఉంది, కాబట్టి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోహన్ ఇన్వెస్టెస్ సమ్ ఆఫ్ 5000, అలాగే వరుణ్ ఇన్వెస్టెస్ సమ్ ఆఫ్ 9000 అంటే సేమ్ రేట్కి ఇన్వెస్ట్ చేశారు. ఓకే, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్లో తర్వాత ఏమన్నాడు ఇద్దరు 3 yearsకి ఇన్వెస్ట్ చేశారు, కానీ వరుణ్కి ఏమో ఎక్కువ వచ్చింది, కానీ వరుణ్కి 480 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఎందుకు, అతను 9000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కదా, కాబట్టి ఇక్కడ ఏమన్నాడు మరి ఫైన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి PTR/100. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది, ఫస్ట్ 9000 కదా, 9000 ఇంటూ టీ ఎంత 3 years, ఆర్ ఎంత కనుక్కోవాలా బై 100. దీంట్లో నుంచి మైనస్ చేయండి. ఇక్కడ 5000 ఇంటూ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా ఈజ్ ఈక్వల్ టు 480 కదా మనకి డిఫరెన్స్ వచ్చినది. కాబట్టి ఇక్కడ రెండిట్లో కామన్ ఏంది 3R లో నుంచి 9000లో 5000 పోతే 4000 బై 100 ఈజ్ ఈక్వల్ టు 480. 2 zeros క్యాన్సిల్, 4 1 420 ఓకే, 3 1 340 ఇక్కడ 0 ఉంటుంది కదా, ఒక 0 ఇక్కడ 0 క్యాన్సిల్. R ఈజ్ ఈక్వల్ టు 4%. ఆన్సర్ వచ్చేసి 4%. ఈ ఫార్ములా ముఖ్యం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గుడ్ మార్నింగ్ ఆల్ని ఇలా రాశాడు. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఎలా రాశాడు CXFGZG. ఓకే, అలాగే తర్వాత ఏమన్నాడు ఆల్ స్టూడెంట్స్ ప్రజెంట్, దాన్ని ఎలా రాశాడు ZG NR VK. ఇక్కడ ఏమన్నాడు ఆలు అంటే 2 దాంట్లో సేమ్ ఉంది కదా, కాబట్టి 2 దాంట్లో సేమ్ ఉండేది రాయాల. ఓకే, CX సేమ్ ఉందా లేదు, FG సేమ్ ఉందా లేదు, ZG సేమ్ ఉంది, కాబట్టి ZG అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ZG కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇదంతా మీరు రాసుకోవద్దండి ఎగ్జామ్లో. ఓకే, డైరెక్ట్ చూస్తేనే మీరు మైండ్లో రావాలా 2 దాంట్లో సేమ్ ఉండేది ఏది అనేది. నేను మీకు అర్థం కావడం కోసం ఇట్లా రాశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 19కి ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయమన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ చూడండి. లాస్ట్ డిజిట్ వాల్యూ అన్ని దాంట్లో డిఫరెంట్గా ఉంది, కాబట్టి లాస్ట్ డిజిట్ మాత్రం చూద్దాం. ఇక్కడ 19కి ఇప్పుడు 9 × 19 కదా లాస్ట్ డిజిట్. 9 9 81 ఇంటూ 9 ఇక్కడ 9 వస్తుంది. ఓకే, 9 ఇక్కడ 4 స్క్వేర్ 4 4 16 అంటే లాస్ట్ డిజిట్ వాల్యూ 6 వస్తుంది. ఇక్కడ 2 1 2 4 అంటే 4 స్క్వేర్ 4 4 16 అంటే 6 వస్తుంది. తర్వాత -9 ఇక్కడ ప్లస్
జీరో వస్తుంది లాస్ట్. ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, +9 -9. ఓకే, ఇక్కడ వచ్చేసి -6 -2 -12 అంటే -2 వస్తుంది, +0. ఇక్కడ వచ్చేసి ఓకే, ఇక్కడ ప్లస్, సారీ ఇక్కడ ప్లస్ కదా, 4 16 ఇక్కడ ప్లస్, ఇది క్యాన్సిల్ అవుతుంది అంటే 0 వస్తుంది మనకి. లాస్ట్ డిజిట్ వాల్యూ 0 రావాల. ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకి 0 ఇది కదా, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ లాస్ట్ డిజిట్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయా లేదా అని చూడండి. డిఫరెంట్గా ఉంటే ఫస్ట్ లాస్ట్ డిజిట్ వాల్యూలను చెక్ చేయండి. లేదు అప్పుడు కూడా 2 3 ఉన్నాయంటే అప్పుడు నార్మల్ ప్రాసెస్లో చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్. ఇక్కడ వచ్చేసి ఎఫ్ ఈజ్ రిలేటెడ్ జే ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఓకే, జే ఇక్కడ ఉన్నాడు, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఐ, ఇక్కడేమో ఐ ఎండ్ అయింది, ఇక్కడ ఐతో స్టార్ట్ అయింది, మళ్ళీ హెచ్ ఎండ్ అయింది, హెచ్ స్టార్ట్ అయింది. ఇలా వచ్చినప్పుడు మనకి జే అనేది నేను అనుకోండి, నేను, నా యొక్క వైఫ్ ఎవరు ఐ. ఓకే, ఐ ఇక్కడ ఐ యొక్క డాటర్ అంటే నా డాటర్ ఎవరు హెచ్, నా డాటర్ హెచ్ యొక్క హస్బెండ్ అంటే నా డాటర్ యొక్క హస్బెండ్ నా అల్లుడు యొక్క సిస్టర్. ఓకే, అంటే నా డాటర్ యొక్క హస్బెండ్ యొక్క సిస్టర్, డాటర్ యొక్క హస్బెండ్ యొక్క సిస్టర్, అంతే కదా. ఓకే, రిలేషన్ వచ్చేసి డాటర్స్ హస్బెండ్ సిస్టర్. ఓకే, ఇలా రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆడ్ వన్ అవుట్ అంటే మనకి 3 మాత్రం ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి డబ్ల్యూకి క్యూ తర్వాత ఏమొస్తుంది క్యూ, పిక్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ అంటే 5 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. అలాగే ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై ఇక్కడ 5 లెటర్స్. ఇక్కడ ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎమ్, ఎన్, ఓ ఇక్కడ 7 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. కాబట్టి ఇవి మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఇది మాత్రం డిఫరెంట్ ఉంది. కాబట్టి డిఫరెంట్గా ఉండేది కదా మనకు ఆన్సర్, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చేతన్ గెట్స్ ఏ 2% ఇంక్రీజ్ ఇన్ హిస్ శాలరీ అమౌంట్ ఫస్ట్ ఇయర్ ఏమో 2% ఇంక్రీజ్ చేశారు. తర్వాత ఏమన్నారు 20% ఇంక్రీజ్ చేశారు మళ్ళీ సెకండ్ ఇయర్కి. ఆఫ్టర్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎంత 1,768,000. ఓకే, 800. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి అతనికి స్టార్టింగ్లో ఎక్స్ ఉంది, ఎక్స్ అమౌంట్ ఉంది. ఎక్స్ అమౌంట్ ఉన్నప్పుడు ఫస్ట్ 2% ఇంక్రీజ్ చేశాడు అంటే 102/100, 100 + 2%. అలాగే 20% ఇంక్రీజ్ చేశాడు, 100 + 20 అంటే 120% ఇంక్రీజ్ చేశాడు. చేసినప్పుడు అతనికి ఎంత 1,768,100 ఇంత వచ్చింది అమౌంట్. ఇంక్రీజ్ చేయకముందు ఎక్స్ వాల్యూ కనుక్కొని అంటాడు. ఇక్కడ వచ్చేసి మనకి 0 0 క్యాన్సిల్, 2 5ల 2 5ల 2 6ల ఇక్కడ వచ్చేసి 2 5ల 2 కట్ల 2 5ల 250తో 2 25ల 2 25 2 ముళ్ళ అంతే కదా ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 1,768,100 ఇక్కడ వచ్చేసి ఇంటూ 5 చేయండి. ఈ 5ని ఫస్ట్ అవతల పంపించండి. ఇక్కడ 5 అవతల పంపించేస్తే మనకి 0 0 5 ఎమ్ములు 40 5 4 20 24 5 ఏళ్ళు 35 36 37 5 ఏళ్ళు 35 36 37 5 గట్ల 5 8. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంటూ 25 చేయండి. 25 కూడా అవతల పంపించేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 0 0 0 5 4 20 5 ఏళ్ళు 35 36 37 5 ఏళ్ళు 40 43. ఓకే, తర్వాత ఇంటూ 2తో చేయండి. 2 0 2 0 0 2 4 8 2 ఏళ్ళు 14 2 మూడు 16 17. ఓకే, ఇక్కడ వచ్చేసి 0 0 4 జీరోలు 8 7 15 4 3 7 8 ఇక్కడ 7 కదా 7 ఇక్కడ 7 4 11 7 4 11 218,500. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 × 3 3 5 153. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 153 ఇక్కడ దీంట్లో 21850000. ఓకే, 2తో పోతుందా 52 ఎంత 300 పైన పోతుంది కాబట్టి 1తో చేయండి. 153. ఓకే, 8లో 3 పోతే 5 ఇక్కడ 11 ఉంటుంది 6. ఓకే, 655. ఓకే, సేమ్ మళ్ళీ 5తో పోతుంది 15 75 పోదు. 153 × 4 చేయండి. 4 12 4 5 20 21 4 4 6 612 పోతుంది. ఒకటి 14 612 5లో 2 పోతే 3 5లో 2 పోతే 3 ఇక్కడ వచ్చేసి 5లో 1 పోతే 4 0 430 430 కదా
435 ఎంతలో పోతుంది మళ్ళీ 612 5 5లో 1 పోతే 4 5లో 2 పోతే 3 ఓకే 430 తర్వాత 153 ఇంటూ 4 14 స్టార్టింగ్లో 14 ఉండాలి కదా తర్వాత 14 తర్వాత 14 ఉండేది రెండే ఉన్నాయి ఇదన్నా అవుతుంది ఇదన్నా అవుతుంది నెక్స్ట్ 153లో మళ్ళీ 4 మళ్ళీ 3 చూడండి 3 13 5ల 45 15 రెండ్ల అంటే 142 సంథింగ్ 142 దగ్గరలో ఉండేది ఏది ఇదే కదా ఆన్సర్ కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మనకి ఓకే టోటల్గా చేయదండి మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కరెక్ట్ టు 2 డెసిమల్స్ అంటే మనకు యూనిట్ డిజిట్ వాల్యూ చేయకూడదు ఎప్పటికీ ఎందుకంటే ఇక్కడ అజ్యూమ్ చేసుకోమన్నాడు అంటే 2 డెసిమల్స్ వాల్యూ వరకు మాత్రమే తీసుకోండి అన్నాడు అంటే దీని తర్వాత కూడా డెసిమల్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు అక్యురేట్ వాల్యూకు మాత్రం మనం యూనిట్ డిజిట్ తీసుకుంటాము ఇలా అజ్యూమ్ చేసుకున్నప్పుడు మాత్రం తీసుకోవద్దండి 2 డెసిమల్స్ అన్నప్పుడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 14 తర్వాత ఎక్స్ ఇంటూ వై వచ్చేసి 45 ఓకే ఎక్స్ ఇంటూ వై అంటే 5 ఏళ్ళు 35 అనుకుంటాను 5 ఏళ్ళు 35 5 9 45 ఓకే 1 9 9 ప్లస్ 5 ఎంత 14 కదా ఓకే అంటే 1 5 1 4 ఓకే ఇక్కడ వచ్చేసి 5 పవర్ 4 ప్లస్ 9 పవర్ 4 లాస్ట్ డిజిట్ వాల్యూ చూడండి 5 పవర్ 4 ఏమవుతుంది 5 అవుతుంది లాస్ట్ డిజిట్ వాల్యూ 9 ఇంటూ 9 81 అలాగే మళ్ళీ 9 ఇంటూ 9 81 అంటే లాస్ట్ డిజిట్ వాల్యూ 1 5 ప్లస్ 1 6 లాస్ట్లో 6 రావాలా 6 వచ్చేది ఏది ఉంది ఇది మాత్రం ఉంది కరెక్ట్ ఇది ఆన్సర్ అవుతుంది ఓకే అజ్యూమ్ చేసుకోండి ఫస్ట్ ఎక్స్ ఇంటూ వై ఈ కండిషన్స్ బేస్ అయితే ఎక్స్ ప్లస్ వై 14 రావాలా ఎక్స్ ఇంటూ వై 45 రావాలా ఏ వాల్యూస్ అయితే ఈ రెండు కరెక్ట్ ఈక్వేషన్లు ఫాలో అవుతాయో అప్పుడు మీరు ఆ వాల్యూస్ తీసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది షార్టర్ సైడ్ వచ్చేసి అంటే బి షార్టర్ సైడ్ వచ్చేసి రెక్టాంగిల్లో 16 టైమ్స్ లెస్ దాన్ ఎల్ మైనస్ 6 ఓకే ఎల్ మైనస్ 16 ఓకే ఎల్ వచ్చేసి ఎల్ ఓకే తర్వాత ఏమన్నా న్యూమరికల్ వాల్యూ ఆఫ్ అంటే ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ పెరిమీటర్ 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి ఓకే ఇలా వచ్చినప్పుడు బి అంటే ఎల్ మైనస్ 16 కదా ఎల్ అంటే ఎల్ అనుకున్నాను ఓకే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి చాలా వాల్యూ వస్తుంది అంటే చాలా సేపు టైం పడుతుంది ఇలాంటప్పుడు మీరు డైరెక్ట్ ఎల్ వాల్యూ వాటి ఇచ్చేసాడు కదా ఎల్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ 25 ఇక్కడ వచ్చేసి ఎల్ వాల్యూ 25 ఇక్కడ బి వాల్యూ ఏమవుతుంది 25లో 16 పోతే 9 ఓకే ఎల్ వచ్చేసి 25 బి వచ్చేసి 9 ఓకే 25 9 225 ఇక్కడ కూడా 225 రాలా 3 ఇంటూ 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంత 25 ఇంటూ 9 25 ఇంటూ 16 9 కదా 9 9 5 14 9 5 14 2 3 34 ఇంటూ 34 లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి ఓకే 3 2 6 3 2 6 4 24 ఇక్కడ 4 వచ్చింది ఇక్కడ 5 వచ్చింది ఇది కరెక్టా తప్పు అలాగే అన్ని వాల్యూస్ చేస్తే మీరు తొందరగా వస్తుంది నార్మల్గా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ తప్పు అంటే చాలా టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్స్ ద్వారా చేయండి మీరు ఇప్పుడు 24 తీసుకుంటాను 24 ఇక్కడ ఎల్ వాల్యూ 24 ఇక్కడ ఎంత అవుతుంది బి వాల్యూ ఇక్కడ బి వాల్యూ 10 అవుతుంది మనకి 24లో 10 కాదు 24లో 16 పోతే ఇక్కడ ఎంత 8 ఓకే 8 అవుతుంది 8 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా 24 ఇంటూ 8 12 32 లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి 8 4 32 ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ 3 2 6 6 2 12 లాస్ట్ డిజిట్ వాల్యూ 2 వస్తుంది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే కాబట్టి 24 అలాగే మిగతా అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేసి కరెక్ట్ వాల్యూ వస్తుంది ఓకే ఆన్సర్ వచ్చేసి 24 ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేయండి ఓకే డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొద్దండి నెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు ఇందులో ఏబిసిడి వాల్యూ ఇచ్చాడు కదా వాళ్ళని సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ అంటే ఏదైతే కరెక్ట్ అవుతుందో మనకి అదే అవుతుంది స్టార్టింగ్లో 96 సి అంటే ఎంత సి అంటే ప్లస్ ఓకే 12 బి అంటే ఎంత ఇంటూ 45 ఏ అంటే డివైడెడ్ బై 3 డి అంటే మైనస్ 14 15 ముళ్ళ 15 ఇంటూ 180 ప్లస్ 96 9లో 10లో 6 పోతే 4 10 6 సమ్ కదా 6 9 అనేది 17 276 4 14 పోతే వస్తుంది మనకి చాలా వాల్యూ వస్తుంది మనకు ఆన్సర్ రావాల్సినది 5 రావాలంటే ఇది రాదు ఇది తప్పు అవుతుంది మనకి ఎక్కువ వస్తుంది ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ 96 డి అంటే ఎంత డి అంటే మైనస్ ఓకే 12 సి అంటే ఎంత సి అంటే ప్లస్ 45 బి అంటే ఎంత
బి అంటే ఇంటూ ఇంటూ 3. తర్వాత ఏ అంటే ఎంత? ఏ అంటే డివైడెడ్ బై 14. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి బాగా చూడండి 45 ఇంటూ 3 డివైడెడ్ బై 4 కదా 14. ఇక్కడ 14తో ఇది వాల్యూ పోతుందా? 35 పోదు, 3 పోదు, కాబట్టి ఇది తప్పు. ఓకే, మనకి పాయింట్లలో రాకూడదు, ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ వాల్యూ వచ్చేసి 5లో రావాలా. ఓకే, ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది మనకి. అలాగే థర్డ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, థర్డ్ చేద్దాం. 96 ఏ అంటే ఎంత? డివైడెడ్ బై 12. 12 96. ఓకే, 8. తర్వాత డి అంటే ఎంత? -8 మైనస్ డి అంటే ఎంత? డి మైనస్ 45. సి అంటే ఎంత? సి అంటే +3. తర్వాత బి అంటే ఇంటూ 14. 14 42. 8లో 42 -3 చేస్తే 5. ఆన్సర్ వచ్చేసి 5 కదా, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి ఇచ్చినది చూడండి, మనకి ఇక్కడ ఎక్కడన్నా పాయింట్స్ వస్తున్నాయి అంటే అది తప్పు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జిఎన్. ఇక్కడ చూడండి, నెంబర్ చూడండి, జిఎన్ 14 కదా. 14కి 1కి ఎంత డిఫరెన్స్? -13. అలాగే 18కి 5కి -13. ఇక్కడ కూడా -13 రావాలా. ఇక్కడ వచ్చేసి 4కి -13. 14 -13 అంటే మనకు వచ్చేసి -9 అవుతుంది. -9 ఆన్సర్ వచ్చేసి -9. -9లో ఏది ఉంది? ఒకటే కదా ఆన్సర్ ఉండేది, కాబట్టి -9 అవుతుంది. ఫస్ట్ నెంబర్ చెక్ చేయండి, తర్వాత లెటర్స్లోకి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాకింగ్ అట్ 2/3 ఆఫ్ నార్మల్ స్పీడ్, అభిజిత్ ఈజ్ 28 minutes లేట్ ఈజ్ రీచింగ్ యూజువల్ టైం. ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా మనకి యూజువల్ టైం ఇచ్చినప్పుడు, యూజువల్ టైం కనుక్కోమన్నప్పుడు ఇక్కడ వచ్చేసి 2/3 ఆఫ్ నార్మల్ స్పీడ్ ఇలానే ఇస్తాడు ఎప్పటికైనా. 2/3 ఆఫ్ నార్మల్ స్పీడ్ వచ్చేసి ఒక టైం లేట్ ఇస్తాడు. టైం ఇలా వచ్చినప్పుడు మనకి 2/3 అనే రాసుకోండి. 2/3 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ వాల్యూ 28 అన్నట్లు. 28 అన్నప్పుడు యూజువల్ టైం కదా. యూజువల్ టైం అంటే మనకి న్యూమినేటర్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో అదే యూజువల్ టైం అవుతుంది. అంటే 2 పార్ట్స్ వాల్యూ కనుక్కొని అంటాడు. ఒక పార్ట్ వాల్యూ 28 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 28 × 2 216 2 గంటల 56 ఆన్సర్ వచ్చేసి 56. ఓకే, ఎప్పుడైనా ఇలాగే చేయండి. ఓకే, డిఫరెన్స్ తీసుకొని 1 పార్ట్ వాల్యూ 28 అవుతుంది, న్యూమరేటర్ వాల్యూ యూజువల్ టైం అన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏమన్నాడు? 10 20 40 80. అలాగే 3 6 12 24. దీనికి ఏ రిలేషన్ ఉందో దానికి నెక్స్ట్ దానికి కూడా ఆ రిలేషన్ ఉంది. ఇప్పుడు చూడండి, 10 2 20 20 2 40 40 2 80 అంటే ఇంటూ 2 చేసుకుంటూ పోయినాడు. అలాగే 3 2 6 6 2 12 12 2 24 2 చేయాలి. 8 2 16 తప్పు. 4 2 8 8 2 16 తప్పు. 6 2 12 12 2 24 24 2 48. ఓకే, 5 2 10 10 2 20 20 2 40 తప్పు. కరెక్ట్ వచ్చేసి థర్డ్ది. ఓకే, ఇంటూ 2 చేసినాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండెడ్ యాన్యువల్ ఏజ్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ మనీ 2 years టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, వాటి యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. సమ్ ఎంత కనుక్కోండి అంటాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఫార్ములా వచ్చేసి PR²/100 PR²/100 × 100 100 × 100 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత? 590. ఓకే, పి ఎంత? పి తెలియదు, పీనే కదా కనుక్కోండి. ఇంటూ 19 × 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 59. ఓకే, ఇక్కడ వచ్చేసి 59 19 × 19 319 × 19 చేయండి. 9 9 81 9 170 9 9 9 8 17. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇంటూ 19 కదా 19 అంటే 361 పైన న్యూమరేటర్లో ఉంటుంది. ఓకే, 361లో 59 00 00 59 కదా 590 కదా 590. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎన్ని జీరోలు? 5 జీరోలు. 1 2 3 4 5. ఇది కనుక్కోండి అంటాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ చూడండి రౌండ్ ఆఫ్ కనుక్కోమన్నాడు, అంటే దాని దగ్గరలో ఉండేది కనుక్కున్నాడు. స్టార్టింగ్ ఎంత? 1 ఉంది, అన్ని దాంట్లో 1 ఉంది కాబట్టి 1తో చేయండి. ఓకే, 2తో చేస్తే రాదు మనకి. ఓకే, ఇక్కడ వచ్చేసి 1తో చేయండి. 1తో చేస్తే ఏమవుతుంది? 361 10లో 1 పోతే 9. ఓకే, ఇక్కడ ఎంత? 8లో 6 పడితే 2. ఓకే, ఇక్కడ 4లో 3 పోతే 1. ఓకే, ఇక్కడ వచ్చేసి 0. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది, అంటే 6తోనే పోతుంది. 361 × 6 361 × 6. ఓకే, 6 6 6 36. ఓకే, ఇక్కడ 8 కదా 5 3 2. ఓకే, సారీ 2 వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 6 18 19 20 21 అంటే 2166 ఇక్కడ వచ్చేసి 6. ఓకే, తర్వాత 16 పడితే 4
8లో 6 పోతే 2, ఇక్కడ 2లో 1 పోతే 1, 120 ఓకే. తర్వాత ఏమిందా 16 అన్ని దాంట్లో కామన్ ఉంది, 3 కామన్ ఉంది, 3 కామన్ ఉంది అంటే 163, 316 ఇంటూ 3, 316 ఇంటూ 3, 3 3 3 3 18, 3 9 10, 10 83, 10 83 సరే. 10లో 3 పోతే 7 ఓకే. తర్వాత 3 8లో 8 7 8 6 8 4 12 8 5 ఓకే. తర్వాత ఇక్కడ 157 0 మళ్ళీ 163 కదా, 163 ఓకే. ఇప్పుడు కామన్ అయిపోయింది, 163 అన్ని కామన్ అయిపోయింది. నెక్స్ట్ వాల్యూ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓకే. 160 అన్నీ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 361 కదా, 361 3తో చేయండి, 5తో చేయండి ఒకసారి చూడండి. 5తో చేస్తే మనకి 5 ఒకట్ల 5, 5 6 30, 5 3 15, 16 17 18 18 18 18 1805 వస్తుంది. 5తో చేస్తే పోదు అంటే 361 ఇంటూ 4తో చేయండి, అంటే దీనికంటే ఎక్కువ ఉంది కదా కాబట్టి 361 ఇంటూ 4 4 4 4 4 24 4 3 12 13 14 ఓకే. ఇది సరిపోతుంది అంటే 4 సరిపోతుంది అంటే 1634 ఏదైతే వాల్యూ ఉంటుందో అదే 1634. ఏది ఉంది ఒకటే ఆప్షన్ కదా మనకు, కాబట్టి ఇది వాడి ఇచ్చినట్టే డైరెక్ట్ చేయండి మనం ఓకే, మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 పోల్స్ అన్నాడు. ఒకదాని హైట్ ఏమో 12 మీటర్స్, నెక్స్ట్ దాని హైట్ ఏమో 2 పోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాని హైట్ ఏమో 20 మీటర్స్ ఓకే. ది డిస్టెన్స్ బిట్వీన్ ది బాటమ్ ఆఫ్ ది పోల్స్, దీనికి బాటమ్ ఆఫ్ ది పోల్స్ డిస్టెన్స్ ఎంత 15 ఓకే. అలాగే వాట్ ఇస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్ ఇక్కడ ఒక టాప్కి ఈ యొక్క టాప్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్స్ ఈ వాల్యూ కనుక్కోండి అంటాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ డిఫరెన్స్ కూడా 15 కదా ఓకే. ఇక్కడ వచ్చేసి 12 ఉంది. నెక్స్ట్ పైన ఎంత ఉంటుంది 8, మనకి ట్రిప్లెట్ తెలుసు 8 15 17 ఓకే. పై దగ్గర ట్రిప్లెట్స్ మనకి బాగా నేర్చుకోండి అంటే 2 3 ఇవి ట్రిప్లెట్సే, 8 15 17 ఇది ట్రిప్లెట్స్ అంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 15 ఉంది, అయిపోతుంది 17 ఓకే. ఎక్స్ వాల్యూ వచ్చేసి 17 ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చేసి 17 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9 men or 8 women can do a job in 19 days ఓకే. ఇలా వచ్చినప్పుడు మనకి 9 men or 8 women అన్నప్పుడు ఒక టైం ఇస్తాడు 19 days 18 days అని. ఇలా వచ్చినప్పుడు మనకి ఆర్ వచ్చినప్పుడు 9 men ఇంటూ 19 అని రాసుకోండి. అలాగే ఈజ్ ఈక్వల్ టు 8 women డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 19 ఓకే. ఇలా చేసినప్పుడు మనకి రేషియో వస్తుంది 19 క్యాన్సిల్. ఇక్కడ మెన్ బై ఉమెన్ రేషియో ఎంత 8/9 ఓకే. ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే మనకి మెన్ ఎంత 9 ఇంటూ మెన్ కదా, మెన్ అంటే ఎం అంటే ఎంత 8 ఇంటూ 19 ఓకే. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుంది. ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్లో నుంచి తర్వాత ఏమన్నారు 9 ఉమెన్ 9 మెన్ అంటే ఎంత ఎం అంత ఎంత 8 ఇంటూ 9 డేస్ వర్క్ చేశారు. తర్వాత లీవ్ అయినారు అంటే ఇక్కడ 9 ఇంటూ 8 9 ఇంటూ 8 సేమ్ ఉన్నాయి కాబట్టి 9 ఇంటూ 8 రాసుకుంటాను. 19లో 9 పోతే ఎంత ఇంటూ 10 ఓకే. ఇది రిమైనింగ్ వర్క్, మిగిలిపోయిన వర్క్. ఈ మిగిలిపోయిన వర్క్ని ఎవరు చేయాలా, ఈ మిగిలిపోయిన వర్క్ని ఎవరు చేస్తారు ఉమెన్ చేయాలా. ఉమెన్ ఎంతమంది చేస్తారో తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ తర్వాత ఏమన్నారు 8 డేస్లో చేయాలా, 8 డేస్లో చేయాలా. అది ఎవరు చేయాలా ఉమెన్ యొక్క పార్ట్ ఎన్ని 9 పార్ట్స్ ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ వాల్యూ కనుక్కొని అంటాడు ఓకే. 8 క్యాన్సిల్ 9 క్యాన్సిల్, ఎక్స్ అవతల పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఓకే. నెంబర్ ఆఫ్ 10 అంటే 10 ఉమెన్స్ సరిపోతారు ఓకే. ఇలా చేయండి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 34కి 46లో 34 పోతే 4 పోతే 2, ఇక్కడైతే 12 58లో 46 పోతే 8 పోతే 2 5 12 డిఫరెన్స్ ఉంది 12 ఇక్కడ 12 70లో 12 కలపండి 2 82 ఆన్సర్ వచ్చేసి 82 12 డిఫరెన్స్ ఉంది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రేషియో ఆఫ్ గర్ల్స్ యొక్క రేషియో బాయ్స్ యొక్క రేషియో ఇచ్చాడు 1:5 ఓకే. గర్ల్స్ ఇచ్చాడు 1 పార్ట్ వాల్యూ 200 అని ఇచ్చాడు. అలాగే బాయ్స్ వాల్యూ కనుక్కున్నాడు. 1 పార్ట్ వాల్యూ 200 అయితే ఇది వాల్యూ ఏమవుతుంది 1000 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 10,000 కాదు 1000. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ 90 పీపుల్ టోటల్ వాల్యూస్ ఇచ్చాడు. టోటల్ స్టూడెంట్స్ అయితే ఎంతమంది ఇచ్చారు 92 పీపుల్ ఉన్నారు ఓకే. తర్వాత ఏమన్నాడు మనోజ్ లెఫ్ట్ నుంచి 16th అన్నాడు ఓకే. లెఫ్ట్ నుంచి 16th. నిషా వచ్చేసి రైట్ నుంచి 9th. వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు అన్నాడు ఓకే. వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది టోటల్ ఎంతమంది ఉన్నారు 92లో 16 తీసేయండి, 16 9 తీసేయండి, 16 9 మధ్యలో కూర్చున్న వాళ్ళు వస్తారు మనకి. ఈ రెండు కలపండి 9 6 15 25 92లో 25 తీసేయండి. 25 తీసేస్తే ఇక్కడ 7 8లో పోతే 6 67 మంది మధ్యలో కూర్చున్నారు 67. టోటల్ సమ్ చేస్తే మనకి ఎంత రావాలా 92. ఇది సమ్ము చేస్తే 92 రావాలి ఓకే. ఆన్సర్ వచ్చేసి 67
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ పైప్ టైమ్ అండ్ వర్క్లోది వన్ పైప్ ఫిల్ చేస్తుంది, ఓ పైప్ ఏమో ఫిల్ చేస్తుంది 7 minutes. ఓకే, అనదర్ పైపు ఎంటీ. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఫిల్లా ఎంటీ అనేది. ఇది ఎంటీ చేస్తుంది ఎన్ని మినిట్స్ 56 minutes. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 56. ఓకే, ఇక్కడ వచ్చేసి 8 56, ఇక్కడ వచ్చేసి 51 50. ఓకే, ఇది మైనస్ రావాలా. ఓకే, ఇది ఎంటీ, ఇది ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు 56 నార్మల్గా అయితే 8 - 1 రావాలా, కానీ ఇక్కడ ఏమన్నాడు మనకి ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఎంటీ ట్యాంక్. ఓకే, తర్వాత ఏమన్నాడు హౌ లాంగ్ ఇట్ విల్ 3/4 ఆఫ్ ది ట్యాంక్. 3/4 ఇది టోటల్ వర్క్ మనకి 56, దీనిలో 3/4 అంటే 3/4 / 3/4. ఇక్కడ ఏమవుతుంది 8 - 1 7 అవుతుంది, ఇక్కడ 8 - 1 7 అవుతుంది. ఓకే, 7 8 4 4 2 6, ఆన్సర్ వచ్చేసి 6 6, ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 10 బాయ్స్. 10 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చాడు. ఓకే, 10 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ 70. తర్వాత ఏమన్నా బట్ లేటర్ ఇట్ వాట్ ఫౌండ్ దట్ టూ ప్లేసెస్ ఉన్నాయి, అందులో వాడు 54 అంటే 54 అంటే 2 places 54 ఉండాలి. కానీ వాడు ఏం చేశాడు రీడ్ చేసేటప్పుడు తప్పుగా రెడీ చేసినాడు, అంటే 44. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 10 డిఫరెన్స్ చేసినాడు, అంటే 10 డిఫరెన్స్ చేసినాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి 20 డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేశాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏమన్నాడు ఇంకో ప్లేస్లో ఏమన్నాడు 35ని రీడ్ చేయాల్సినది -40గా రీడ్ చేశాడు. ఓకే, 35ని 40గా రీడ్ చేశాడు, అంటే నార్మల్ అయితే 35 అని చదవాలా, కానీ 40గా చదివాడు, అంటే 5 నెంబర్స్ ఎక్కువ చదివాడు కదా, అంటే -5. అంటే ఇక్కడేమో 20, ఇక్కడ -5. డిఫరెన్స్ ఎంత టోటల్గా 15. ఓకే, ప్లస్ ప్లస్ 15 డిఫరెన్స్ ఉంది, 15 డిఫరెన్స్ ఉంది. టోటల్ చేయాలి మనం, టోటల్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, అంటే ఇక్కడ వచ్చేసి 1.5 ప్లస్ అంటే ముందు యావరేజ్ ఎంత ఉంది 70, ఇక్కడ వచ్చేసి ప్లస్ కాబట్టి ప్లస్ 1.5 వచ్చేసి 71.5 న్యూ యావరేజ్. ఓకే, ఇక్కడ ఒరిజినల్ ఏది రాంగ్ వాల్యూ ఏది చూసుకోవాలి మనం, అందులో నుంచి తీసేయాలి. ఇక్కడ మైనస్ వచ్చింది కదా, అలాగే ఇక్కడ కూడా మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అని చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రోహిత్ మార్క్స్. ఓకే, రోహిత్ వచ్చేసి మార్క్స్ చేసినాడు. ఎంపీ వచ్చేసి 60% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. ఓకే, తర్వాత ఏమన్నాడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 18,150. ఓకే, తర్వాత డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 85%. ఓకే, తర్వాత కాస్ట్ ప్రైస్ కనుక్కోండి అంటాడు. ఓకే, కాస్ట్ ప్రైస్ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 18,150. డిస్కౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం ఎంపీ ప్రైస్ మీద, అంటే డిస్కౌంట్ ఇచ్చాడంటే మనకి డిస్కౌంట్ 85%. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది మనకి 100లో 100 ఎంపీ వచ్చేసి 100లో 85% డిస్కౌంట్ తీసేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత 15%, అంటే 15% వాల్యూ 18,150. ఓకే, తర్వాత 100% వాల్యూ కనుక్కుంటే మనకి ఎంపీ ప్రైస్ వస్తుంది కదా, ఎంపీ ప్రైస్ కనుక్కోండి 5 15 ఇక్కడ 18,150 కదా, 510 సారీ 18,510. ఇక్కడ వచ్చేసి 510 తర్వాత 5 15 35 5 35 5 2 10. ఓకే, 3తో 3 కోట్ల 3 3 2 6 3 2 6 3 9 3 4 12 1230 1334 ఇంటూ 100 123400 మనకి ఇది మార్కెట్ ప్రైస్. ఇక్కడ ఏమన్నాడు 160% మోర్ కదా, అంటే 160% వాల్యూ మనకు వచ్చింది 160% వాల్యూ ఎంపీ ప్రైస్ కదా, అంటే 123400. ఇప్పుడు 100% వాల్యూ కనుక్కోండి అంటాడు. ఓకే, ఇప్పుడు 100% వాల్యూ అంటే 0 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 0 అవతల పంపించేసేయండి, అంటే 123400 ఇంటూ ఒక 0 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ సంథింగ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఈ సంథింగే అంటే ఎక్స్ వాల్యూవే మనం కనుక్కోండి అంటాడు. ఇప్పుడు 6తో దేంతో చేస్తే మనకి లాస్ట్లో 0 రావాలా. ఇప్పుడు 6తో చేస్తా, దీంట్లో 6తో చేస్తే 2 వస్తుంది మనకి 742. ఇక్కడ 6తో చేస్తా 2 వస్తుందా రాదు, ఇక్కడ 6తో చేస్తా 0 వస్తుందా రాదు, ఇక్కడ 6తో చేస్తా 0 వస్తుంది, లాస్ట్లో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ కనుక్కోండి ఎప్పటికైనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి 30 మైనస్ అంటే ఇంటూ 5 డివైడెడ్ బై అంటే +2 ప్లస్ అంటే -10 ఇంటూ అంటే డివైడెడ్ బై 2 2 5
2 5ల ఇక్కడ 150 150లో నుంచి -3 తీస్తే 147 ఆన్సర్ వచ్చేసి 147. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కే క్యూ ఆర్ ఎల్కి ఏమో రాశాడు OTTM. అలాగే SWVN ఎలా రాశాడు WZXO. ఓకే. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఇదంతా చూడండి LM PQR ST ఒక లెటర్, ఇక్కడ ఏం లెటర్ లేదు, తర్వాత ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది PQR ST. ఓకే. ఇక్కడ 3 అంటే ఒక లెటర్ ఏం లేదు, ఇక్కడ 0, ఇక్కడ ఒక లెటర్ డిఫరెన్స్, ఇక్కడ 2 లెటర్స్ డిఫరెన్స్. అలాగే ఇక్కడ కూడా N తర్వాత ఓ రావాలా, అంటే లాస్ట్ డిజిట్ వాల్యూ N తర్వాతే ఓ రావాలా. ఇక్కడ చూడండి P తర్వాత ఏం రావాలా, లాస్ట్ డిజిట్ వాల్యూ P తర్వాత Q రావాలా. లాస్ట్లో Q వచ్చేది ఏదైనా చూడండి, Q వచ్చేది ఒకటే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. మనకు వచ్చేసి సీక్వెన్స్ 0 లెటర్స్, తర్వాత ఒక లెటర్, తర్వాత 2 లెటర్లు, తర్వాత 3 లెటర్స్, అలా డిఫరెన్స్ ఇచ్చాడు మనకి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి మీన్ ప్రపోర్షన్ ఆఫ్ బిట్వీన్. ఓకే. మీన్ ప్రపోర్షన్ అంటే మనకి మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AB. ఓకే. ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ రూట్ మళ్ళీ కనుక్కుందాము. AB ఏ అంటే ఎంత 11 + 5√2. ఓకే. 11 + 5√2. ఓకే. తర్వాత ఏమని ఇంటూ 9 - 5√2. ఓకే. 9 - 5√2. ఇప్పుడు 11ని దీంతో చేయండి, 11తో చేస్తే 99. ఓకే. -55√2. ఓకే. తర్వాత ఎంత +45√2. తర్వాత మైనస్ ప్లస్ ఇటు మైనస్ 5 5 25 ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి 25 కాదు 5 5 25 25 50 వస్తుంది. ఓకే. ఇప్పుడు వచ్చేసి 99లో 50 పోతే ఎంత 49. ఓకే. 49 మైనస్ 55లో 45 పోతే 10√2. ఓకే. ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకే. మనకు వచ్చేసి 7√1 కదా రావాల్సినది, కానీ ఇక్కడ వచ్చేసి మనకి 49 - 10√2 వస్తుంది. ఓకే. మేబీ ఇలాగే చేయాలి. ఓకే. ఎవరికన్నా ఈ వాల్యూ వస్తే 7√2 కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వాల్యూ వచ్చిందని. ఓకే. ఆన్సర్ అయితే ఇది -√49 - 10√2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఆడ్ వన్ అవుట్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి ఇది అవుతుంది, కానీ ఇది వచ్చేసి ఇక్కడ ఇది డిఫరెన్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి M తర్వాత N రావాలా. ఓకే. ఈ తర్వాత F రావాలా. ఓకే. ఇది వచ్చింది. I తర్వాత J రావాలా, వచ్చింది. J తర్వాత K వచ్చిందా, తప్పు, అంటే ఇది తప్పు. ఓకే. ఆన్సర్ వచ్చేసి 3rd. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విచ్ ఈజ్ 3rd డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. ఓకే. హైయెస్ట్ నెంబర్ ఎంత దీంట్లో 993. 993లో 3rd డిజిట్ 3ని యాడ్ చేయాలి. దీనికి ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఎంత 257. 257లో ఫస్ట్ డిజిట్ 2 అంటే 257లో ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత 257 కదా మనకి 257. ఓకే. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది థర్డ్ డిజిట్. ఓకే. సారీ హైయెస్ట్ నెంబర్ ఎంత 995. ఓకే. 5 ప్లస్ ఇక్కడ వచ్చేసి 2 వచ్చేసి 7. ఓకే. ఇది లోయెస్ట్ నెంబర్, ఇది హైయెస్ట్ నెంబర్. ఓకే. 5 + 2 7. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్ సంబంధించినది. ఈస్ట్కి 11 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఓకే. ఈస్ట్కి 11 కిలోమీటర్స్, సారీ ఇది బెస్ట్ అవుతుంది. ఈస్ట్కి 11 కిలోమీటర్స్. ఓకే. తర్వాత ఏమన్నాడు లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ వచ్చేసి 8. తర్వాత మళ్ళీ రైటా లెఫ్ట్ అంటే ఇక్కడ 12. తర్వాత ఏమన్నాడు లెఫ్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి 10. లెఫ్టా రైటా, లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ 1 కిలోమీటర్ అంటే ఇక్కడికి వచ్చాడు. ఓకే. 1 కిలోమీటర్. తర్వాత ఏ డైరెక్షన్లో స్టార్టింగ్ పైన చూస్తున్నాడు. ఏ డైరెక్షన్ నార్త్ కదా, నార్త్ 2 ఉన్నాయి. నార్త్ వచ్చేసి 1 ఉంది, అది కూడా డిఫరెన్స్ ఎంత 2. 10 8 మధ్యలో డిఫరెన్స్ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ నార్త్కి చూస్తున్నాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హితేష్ ర్యాంక్డ్ ఫ్రమ్ టాప్ నుంచి 28 ఉన్నాడు. టాప్ నుంచి 28, బాటమ్ నుంచి 13. టోటల్ స్టూడెంట్స్ ఫార్ములా అయింది మనకి. టోటల్ స్టూడెంట్స్ టాప్ ప్లస్ బాటమ్, టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్
-1. ఓకే, ఇక్కడ వచ్చేసి టాప్ ఎంత మనకి 28 + 13 -1. ఓకే, 12 28 12 28 12 8 2 10 40. ఆన్సర్ వచ్చేసి 40. ఓకే, ఆన్సర్ వచ్చేసి 40. నెక్స్ట్ క్వశ్చన్, ABCD. ఓకే, మొత్తం 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ ఫ్లోర్స్ రాసుకోండి. 1 2 3 4 5 6 ఫ్లోర్స్. ఓకే, 6 ఫ్లోర్స్. తర్వాత ఏమన్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ EF, ఈకి ఎఫ్కి ప్రోడక్ట్ చేస్తే 10 రావాలా. ఓకే, 2 × 5 అవుతుంది 10, లేకపోతే 5 × 2 అవుతుంది. ఓకే, తర్వాత ఏమన్నాడు, సి పైన ఏ ఉండాలా, సి పైన ఏ ఉండాలా. ఓకే, తర్వాత సమ్ ఆఫ్ B + E, B + E వచ్చేసి 11. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు B2 అనుకుంటాను నేను. B2 అనుకుంటే ఇక్కడ B2 అవుతుంది, E2 అవుతుంది. E2 అవుతే B ఏమవుతుంది మనకి 9. అంటే మనకి టోటల్గా ఇచ్చినదే 6 ఫ్లోర్స్, ఇక్కడ B వచ్చేసి 9th ఫ్లోర్లో ఉన్నాడు కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఓకే, ఇది తప్పు అవుతుంది. అంటే ఈ ప్లేస్లో 2 కాదు, అంటే ఈ ప్లేస్లో 5 ఉండాలి. అంటే 5th ఫ్లోర్లో E ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో E. ఓకే, తర్వాత ఎవరున్నారు మళ్ళీ, ఇక్కడ ఈ 5 అయితే మనకి B వచ్చేసి 6 అవుతుంది. 6 అంటే B వచ్చేసి 6. తర్వాత F వచ్చేసి 2లో ఉంటాడు. F వచ్చేసి 2లో. ఇక్కడ వచ్చేసి AC పక్కనే రావాలా, AC. ఓకే, అయిపోయినారు. AB అయిపోయింది, C అయిపోయింది. D వచ్చేసి 1లో ఉంటాడు. మనకేమన్నాడు, వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ CD? C ఎంత 3లో ఉన్నాడు, 3. D ఎంత ఉన్నాడు, 1లో ఉన్నాడు. అంటే 3 + 1 4. ఆన్సర్ వచ్చేసి 4. ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇక్కడ వచ్చేసి మనకి ఇఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ నెంబర్సా? నెంబర్సే కాబట్టి ఫస్ట్ది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ లాస్ట్ నెంబర్సే కదా అడిగినది, కాబట్టి ఫస్ట్ది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, దెన్ ది కోడ్స్ ఆఫ్ దిస్ 2, ఫస్ట్ది లాస్ట్ ఎలిమెంట్ ఏమన్నాడు, ఎక్స్చేంజ్ చేయండి అన్నాడు. అంటే ఇక్కడ 3 ఇక్కడ ఉంది కదా, 3 కోడ్ ఫస్ట్లో వస్తుంది. 3 కోడ్ ఎంత, ఎల్ అనేది స్టార్టింగ్లో వస్తుంది. 2 ఉన్నాయి. తర్వాత 7 అనేది W లాస్ట్లో వస్తుంది. 2 సేమ్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఏంది డిఫరెంట్గా? ఓకే, లాస్ట్ నుంచి రెండోది ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కదా, TZ. ఇది మాత్రం చూడండి, అంటే 9 ఎంత, 9T అంటే T అంటే ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి AB అండ్ CD 2 ప్యారలల్ లైన్స్. ఓకే, ఫస్ట్ ప్యారలల్ లైన్స్ తీసుకోండి. ప్యారలల్. ఓకే, తర్వాత ఏ ట్రాన్స్వర్సల్ అన్నాడు, ట్రాన్స్వర్సల్. ఓకే, ఇది ఎంత, AB, ఇది A, ఇది B, ఇది C, ఇది D, ఇది వచ్చేసి PQ. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, మనకి ఈ పాయింట్స్ AB అట్ ఈ పాయింట్ ఈ దగ్గర కట్ అయింది. ఇక్కడ CD దగ్గర F అనే పాయింట్ దగ్గర కట్ అయింది. ఓకే, తర్వాత ఏమన్నాడు, PEB ఇక్కడ ఈ వాల్యూ ఎంత, 49. ఈ వాల్యూ 49. ఓకే, తర్వాత ఏమన్నాడు, G ఈజ్ ఎ పాయింట్ ఆన్ ABCD. ABకి CDకి మధ్యలో G పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ G అనుకుంటాను, ఇది G. తర్వాత ఏమన్నాడు, BEG. ఓకే, ఈ యాంగిల్ ఎంత, 35. ఓకే, తర్వాత GFE. G ఎక్కడుంది, G ఇక్కడ ఉంది, FE ఉంది. ఓకే, ఈ లోపల వాల్యూ ఇచ్చాడు మనకి. ఈ లోపల వాల్యూ ఎంత, 16. ఓకే, 16. EGF అంటే ఈ వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. ఈ వాల్యూ ఓకే, ఇక్కడ తెలుసు కదా మనకి, ఇక్కడ ఈ వాల్యూ అంతా 180 అవుతుంది. 180లో ఇక్కడ 49 ఉంది. 180లో 49 35. ఫస్ట్ ప్లస్ చేయండి, 49 35 అంటే 9 5 14, 4 3 7 8 84 తీసేయండి. 84 తీసేస్తే 10లో 4 పోతే 6, ఇక్కడ వచ్చేసి 7 9 96 అవుతుంది. 96లో లోపల వాల్యూ 96 వచ్చేసి మన ట్రయాంగిల్లో ఇక్కడేమో 96, ఇక్కడేమో 16. ఈ వాల్యూ కనుక్కోండి. 180లో 96 16 ఎంత, 6 6 12, 9 1 10 12 112. 180లో 112, 180లో 112 తీసేయండి. లాస్ట్ డిజిట్ ఎంత, 8. 10లో 2 పోతే 8. 8 వచ్చేసి ఏది ఉంది, 68. ఆన్సర్ వచ్చేసి 68. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2/7 ఆఫ్ నార్మల్ స్పీడ్
అభిజిత్ ఈజ్ 7 minutes లేట్గా వచ్చాడు. యూజువల్ టైం కనుక్కున్నప్పుడు నేను చెప్పిన ముందే 2/7 రాసుకోండి. ఫస్ట్ 2/7 రాసుకొని ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి 5 పార్ట్స్ వాల్యూ 70 అవుతుంది. పైన యూజువల్ టైం అనేది కాబట్టి 2 పార్ట్స్ వాల్యూ ఎంత 14/5 = 70, 14 అంటే 28 28 minutes. ఆన్సర్ వచ్చేసి 28 minutes. ఓకే, ఆన్సర్ వచ్చేసి 28 minutes. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్. ఇక్కడ 501కి ఇక్కడ ఎంత డిఫరెన్స్ 1, ఇక్కడ వచ్చేసి 1, తర్వాత అక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 7, ఇక్కడ 9. 485లో 9 పోతాయి, 485లో 9 పోతాయి. లాస్ట్లో 6, 476. ఓకే, 476. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి BEAN. ఓకే, BEAN ఎలా రాశాడు? EBAN. ఓకే, నెక్స్ట్ ఏం రాశాడు? BANE. ఓకే, ఇక్కడ చూడండి మనకి అన్ని దాంట్లో BEAN ఉంది. BEAN అంటే లెటర్స్ మాత్రం BEAN. ఈ 4 లెటర్స్ మాత్రం ఉన్నాయి, కానీ వాటి పొజిషన్స్ మార్చాడు. ఓకే, ఫస్ట్ వచ్చేసి B చూడండి ఎక్కడ మార్చాడు. B అనేది మనకి సెకండ్ పొజిషన్లో వచ్చేసింది. ఓకే, తర్వాత ఏమన్నాడు? B ఎక్కడ స్టార్టింగ్ పొజిషన్లో. అంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ దాంట్లో M అనేది సెకండ్, మళ్ళీ స్టార్టింగ్ ఫస్ట్. ఓకే, అలాగే రావాలి మనకి. W అనేది సెకండ్ వచ్చింది. ఓకే, ఫస్ట్లో రావాలా, తప్పు. N అనేది సెకండ్లో వచ్చింది, కానీ ఫస్ట్లో రాలేదు, తప్పు. R అనేది సెకండ్లో వచ్చింది, ఫస్ట్లోనే వచ్చింది కాబట్టి తప్పు, సెకండ్లో రావాలా. ఇది చూడండి M అనేది సెకండ్లో వచ్చింది, మళ్ళీ ఫస్ట్లో వచ్చింది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మిగతావన్నీ తప్పు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అన్ని చేయద్దని, ఒక లెటర్ మాత్రం తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి లెంత్ లేదు. లెంత్ ఎలా అన్నాడు? బెడ్త్ అంటే బెడ్త్ B అయితే Bలో 27 meters ఎక్కువ ఉంది అన్నాడు. అలాగే B వచ్చేసి BA, బెడ్త్ వచ్చేసి బెడ్తే. తర్వాత ఏమన్నాడు? L ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 2268. ఓకే, L వాల్యూ ఎంత తెలియదు, B వాల్యూ ఎంత తెలియదు. ఇక్కడ మనకి B వాల్యూవే డైరెక్ట్ ఇచ్చేసాడు ఆప్షన్లలో. ఓకే, ఫస్ట్ 23 అనుకుంటాను నేను. 23 B వాల్యూ 23 అయితే L వాల్యూ ఏమవుతుంది? 27 + 27 కలిపితే 7 3 10, 7 3 10, 2 4 50 అవుతుంది. 50 ఇంటూ 50 ఇంటూ మనకి ఎంత? B 23 చేస్తే మనకి 2268 రావాలి. వస్తుందా? రాదు. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత? 3 × 0 0. ఇక్కడ 0 రావాలా? 0 వచ్చిందా? రాలేదు. కాబట్టి నెక్స్ట్ ఇది 36 + 27, 36 + 27 డైరెక్ట్ 7 6 13, 3 3 63, 63 ఇంటూ 27, 63 ఇంటూ 36. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 6 18. ఓకే, 18. ఓకే 18 అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ కూడా అలాగే చెక్ చేయండి. మనకి డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసి చేయండి. ఇలా నార్మల్గా మెథడ్లో చేస్తే మీకు చాలా టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి 36 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ప్రజెంట్ ఏజ్ యొక్క ఫాదరు ప్లస్ సన్ ఎలా ఉంది? వాళ్ళ 2 times ఆఫ్ సన్ ప్లస్ 19 years మోర్ దాన్ అన్నాడు. ఓకే, ఆఫ్టర్ 15 years అంటే F ప్లస్ 15 years తర్వాత సన్ కూడా 15 years పెరిగాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు? 12 times ఆఫ్ ఫాదర్స్ ఏజ్, 12 times ఆఫ్ ఫాదర్స్ ఏజ్లో 12 times. ఓకే, తర్వాత ఏమన్నాడు? 17 years లెస్ దాన్ ఏమన్నాడు? ఓకే, 13 times ఆఫ్ ఫాదర్ సన్, 13 times ఆఫ్ సన్స్ ఏజ్, 13 times సన్ ఏజ్లో నుంచి 17 years లెస్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి రిలేషన్ వచ్చేసి F ఈజ్ ఈక్వల్ టు S అవతల పంపిండి అంటే S + 19 అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి F అంటే S + 19. ఈ Fని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అంటే S + 19 + 15 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 13S ప్లస్ ఇక్కడ వచ్చేసి 13 × 15, 15 × 13, 13 5 65, 13 195 మైనస్ 17. ఓకే, ఇక్కడ వచ్చేసి 19 15 ఎంత? 19 15 ఎంత? 9 5 14 34 ఇంటూ 12 కదా, 12 48, 12 36, 36 4 48 408 12S ప్లస్ 408 ఈజ్ ఈక్వల్ టు 13S ప్లస్ 19 మైనస్ 17, 195లో 17 తీసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి 8 7. ఓకే, 7 1 6 68 168. ఓకే, ఎస్లైన్ ఒక సైడ్, ఇవన్నీ ఒక సైడ్ అంటే ఇక్కడంతా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 408లో
168 తీసేయండి అంటే 0. ఇక్కడ వచ్చేసి మనకి 10లో 6 పోతే 4, 3లో 1 పోతే 2, 240. సన్నీ ఏజ్ 240 ఇయర్స్. ఈ సన్నీ ఏజ్ దీంట్లో పెడితే మనకి 240. ఇక్కడ ఎస్ని అవతల పంపించాలి అంటే ఎఫ్ మైనస్ ఎస్ వచ్చేసి 19 ఇయర్స్. ఓకే ఇక్కడ వచ్చేసింది మనకి టోటల్ వాల్యూ కనుక్కోకుండా మనకి డిఫరెన్స్ కదా అడిగినది. ఎఫ్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ 2s ప్లస్ 19 కదా, ఎస్ ప్లస్ 19 అవుతుంది. ఈ యొక్క డిఫరెన్స్ కదా అడిగినది మనకి, అంటే ఎఫ్ మైనస్ ఎస్ యొక్క డిఫరెన్స్ ఎంత 19 ఇయర్స్. ఓకే ఈ టోటల్ వాల్యూ కనుక్కోకుండా స్టార్టింగ్లోనే వచ్చేసింది మనకి ఆన్సర్ వచ్చేసి 19. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏ డీలర్ మార్క్స్ హీస్ గుడ్స్ బై 65% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఓకే ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 65% అబోవ్ సిపి. ఓకే తర్వాత డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 8%, ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకున్నాడు. మనకి ఫార్ములా వచ్చేసి ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఎంపీ ఎంత 165, సిపి ఎంత 100 ఇంటూ డిస్కౌంట్ అవతల పంపితే అంటే 92 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది మనకి. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 5తో 5 20 5 3 15, 5 3 15, 5 3 15. ఓకే తర్వాత 2తో 2 10 2 10 2 4 8, 2 6 12. ఓకే లాస్ట్ డిజిట్ వాల్యూ ఎంత 6 18. ఓకే ఈ 10ని అవతల పంపించేస్తే మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ 8 రావాలి. 6 18 అంటే 8 రావాలా. 10తో దేంతో చేస్తే 8 వస్తుంది, దీంతో 10 × 10 చేస్తా 8 వస్తుంది. దీంతో వస్తుంది, దీంట్లో వస్తుంది రాదు, 4 వస్తుంది అంటే ఇదే మనకి కరెక్ట్ వాల్యూ అవుతుంది. ఓకే లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. ఓకే ఫార్ములా మాత్రం ముఖ్యం. ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పి బై 100 మైనస్ డి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెన్ 1278 ఓకే 2368 తర్వాత 4318 ఈజ్ డివైడెడ్ బై గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ వచ్చేసి ఎక్స్ అన్నాడు. రిమైండర్ ఇప్పుడు హెచ్సిఎఫ్ని దీంతో చేస్తే మనకు ఒక రిమైండర్ వస్తుంది కదా, రిమైండర్ వై అన్నాడు. ఓకే ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఓకే మనకి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు ఇట్లా 3 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమంటే మనకి డిఫరెన్స్ కనుక్కోండి. ఫస్ట్ 2368 1278. ఓకే ఇక్కడ వచ్చేసి 0, ఇక్కడ వచ్చేసి 9 కదా 9. తర్వాత ఇక్కడ 2 2 0 1090. ఓకే ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ ఎంత 4318 2368. ఇక్కడ 0 ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత 0 5 అవుతుంది, 11 అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి 2 9, 3లో 2 పోతే 1 1950. అలాగే మళ్ళీ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంతా 14318 1278 0. ఇక్కడ వచ్చేసి 4 తర్వాత ఇక్కడ 2 ఉంటుంది 0. ఇక్కడ 4లో 1 పోతే 3, 4లో 1 పోతే 3, 2 ఉంటుంది 2లో 1 పోతే 4లో 1 పోతే 3 3040 1090 1950 మళ్ళీ 3040. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు 5తో దీంతో చేయండి, దీంతో 1090లో 5తో చేయండి. 5తో ఎంత 5 2 10, 5 2 10, 5 1 5, 5 2 10, 5 1 5, 5 1 5 4, 5 40 అంటే 218 అంతేనా. 5 40, 5 1 5 4, 5 2 10. ఓకే 5 × 218 మళ్ళీ ఇది ఎంత పోతుంది 2తో పోతుందా 2 1 2, 2 1 2, 2 1 2, 2 9 18 అంటే 109 × 2 × 109. ఓకే తర్వాత 1950 బై 5తో చేయండి. 5 15 4 ఉంటుంది, 5 9 45 390 దేంట్లో పోతుంది 5తో పోతుంది. ఓకే తర్వాత 390 13 ముళ్ళ అంటే 13 ముళ్ళ 39 13 ముళ్ళ. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 13 × 30. ఓకే మళ్ళీ 30 ఇది ఎంత అవుతుంది 2 × 5 30 బై 13 ఎలా రాయొచ్చు 15 × 2. ఓకే 15 ఎలా రాయొచ్చు 3 × 5. ఓకే 3 × 5 × 2. ఓకే ఇలా రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ 3040ని ఎలా రాయొచ్చు మళ్ళీ మనకి 5తో చేయండి. 5 6 30 5 40. ఓకే 5తో పోతుంది. ఓకే మళ్ళీ 5తో పోతుంది పోదు 2తో 2 6 2 4 8. ఓకే 2తో పోతుంది మళ్ళీ 2తో 2 15 2 2. ఓకే 2తో ఇంటూ మళ్ళీ 2తో 2 14 2 12. ఓకే ఇంటూ 2 మళ్ళీ 2తో 2 6 2 16 38. ఓకే 38 2తో మళ్ళీ 2 2 9. ఓకే 2 × 19. ఓకే అన్ని దాంట్లో కామన్ ఉండేది ఏది 5 × 2 5 ఉంది 2 ఉంది. ఓకే
5 ఉంది 2 ఉంది అంటే 10. హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు 10ని దీంతో 10ని 1 2 7 8లో చేస్తే మనకి 10 చేస్తే ఎంత వస్తుంది మనకి వచ్చేసి 8. ఓకే, అంటే మనకి రిమైండర్ వచ్చేసి 8 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి 10, వై వాల్యూ వచ్చేసి 8. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. ఎక్స్ ఎంత మనకి 10 అంటే 30 మైనస్ 14 8 జా 8 4 12 8 8 9 10 11 112లో 80 అంటే 112లో 30 పోతే 82 మైనస్ ప్లస్ మైనస్ -82. ఆన్సర్ వచ్చేసి -82. ఓకే, ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోండి, హెచ్సిఎఫ్ యొక్క రిమైండర్ కనుక్కోండి, తర్వాత మనకి వాల్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి 2 ప్యారలల్ లైన్స్. ఓకే, ప్యారలల్ లైన్స్ ఏ బి. ఓకే, ఏ బి సి డి. ఓకే, తర్వాత ఏమన్నాడు 2 ప్యారలల్ లైన్స్ PQ ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్ PQ అన్నాడు. PQ. ఓకే, ఏబి దగ్గర ఇక్కడ 6 పాయింట్, తర్వాత సిడి దగ్గర ఎస్. ఓకే, తర్వాత ఏమన్నాడు ఏఆర్పి ఇదంతా 2x. ఓకే, ఏఆర్క్యూ వచ్చేసి ఇక్కడ y. ఓకే, తర్వాత డిఎస్పి ఇది వచ్చేసి 4x. తర్వాత ఏమన్నాడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోండి అంటాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బాగా చూడండి, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసి ఈక్వల్ అవుతుంది. ఓకే, మనకంటే y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4x అవుతుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 4x అంటే ఇక్కడ మనకి ఇదంతా వాల్యూ అంటే y ప్లస్ 2x ఏమవుతుంది 180. y ప్లస్ 2x వచ్చేసి 180. ఓకే, ఇది 180 అవుతుంది కదా, కాబట్టి y ప్లస్లో ఏమవుతా 2x పెడతా అంటే 6x అవుతుంది. ఇక్కడ 6x ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ఎంత 30. ఎక్స్ వచ్చేసి 30ని దీంట్లో సబ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 120. y ఈజ్ ఈక్వల్ టు 120. 30 120 రావాలి. 30 120 ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ 30 కదా, 30 120. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4. 30 120. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్టేట్మెంట్ కంక్లూజన్ సంబంధించినది. ఇక్కడ వచ్చేసి మనకి స్టేట్మెంట్ ఏమన్నాడు ఆల్ ట్యూబ్స్ ఆల్ షెడ్స్ అన్నాడు. ఓకే, తర్వాత సమ్ షెడ్స్ ఏమన్నాడు జామ్ అన్నాడు. తర్వాత నో జామ్ ఈజ్ అ కోట్. జామ్కి కోట్కి మాత్రమే ఇంటూ సింబల్, మిగతా దానికి ఇంటూ కాదు. ఓకే, జామ్కి. తర్వాత ఏమన్నా నో ట్యూబ్కి ఓకే ఇక్కడ కోటు ట్యూబ్కి కోట్కి ఏమన్నా ఇంటూ సింబల్ ఉందా అంటే ఇక్కడ ట్యూబ్కి ఈ సర్కిల్ దేనికి ఇంటూ సింబల్ సికి జేకి మాత్రమే, టీకి కాదు కదా, అంటే ఇది తప్పు. ఓకే, తర్వాత ఏమన్నాడు సమ్ జామ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, జామ్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది, ట్యూబ్ అనే సర్కిల్ లోపల ఉంది, రెండు టచ్ అవుతున్నాయా, టచ్ కాలేదు అంటే ఇది తప్పు. టచ్ అయితే సమ్ అన్నట్టు. ఓకే, టచ్ కాలేదు కాబట్టి తప్పు, అంటే రెండు తప్పైనా కాబట్టి నేదర్ కంక్లూజన్ నార్ కంక్లూజన్ టు ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్. PQRST మొత్తం ఎంతమంది ముగ్గురు 7 మంది. ఓకే, సెంటర్ చూస్తున్నాడు. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, తర్వాత ఏమన్నాడు టీకి రైట్లో ఇట్లా కూర్చున్నాడు. ఇమీడియట్ రైట్లో యూ కూర్చున్నాడు. ఓకే, తర్వాత ఓన్లీ 3 పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ యూకి వీకి. యూ నుంచి లెఫ్ట్లో 3 పీపుల్ 1 2 3 పీపుల్ కూర్చున్నారు. ఓకే, అంటే వి ఇక్కడ వస్తుంది. ఓకే, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్కి ఆర్కి. టీకి ఆర్కి మధ్యలో 3 పీపుల్ మాత్రం కూర్చోాలి, అంటే టీకి ఆర్కి మధ్యలో 3 పీపుల్. ఓకే, ఇక్కడ చూస్తాను 1 2 3. ఓకే, 3 పీపుల్ కూర్చున్నారు, కానీ ఆర్ ఇక్కడ రావాలా, కానీ ఇక్కడ వి వచ్చేసింది, అంటే ఇక్కడ నుంచి కూర్చున్నట్టు 1 2 3 అంటే ఆర్ ఇక్కడ ఉన్నట్టు. ఓకే, క్యూ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ పీకి రైట్లో ఆర్ ఉండాల, అంటే పీకి రైట్లో ఆర్ ఉండారు. ఓకే, హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ టీకి పీకి. ఓకే, టీకి పీకి, టీ ఎక్కడ ఉన్నాడు, టీకి పీకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, టీ నుంచి లెఫ్ట్కి లెఫ్ట్ అంటే క్లాక్ వై డైరెక్షన్లో ఒకరు కూర్చున్నారు, 2 3 4 కదా కూర్చునేది. ఓకే, ఎంతమంది కూర్చున్నారో అడిగినాడు. ఈ ప్లేసెస్ అవసరం లేదు మనకి, అంటే ఈ ప్లేసెస్లో ఎవరొకరు కూర్చుంటారు, అంటే 2 పీపుల్ కదా ఉండేది మనం, కాబట్టి ఇక్కడ 2 పీపుల్ ఇక్కడ 2 పీపుల్ టోటల్గా 4 పీపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి మనకి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. సింబల్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ నెంబర్ ఉండాలా, తర్వాత ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ సింబల్ ఉండాలా. నెంబర్ సింబల్. ఓకే, నెంబర్ సింబల్ ఎక్కడ ఉంది, నెంబర్ సింబల్ 1, నెంబర్ సింబల్ ఇక్కడ 2 కదా, నెంబర్ సింబల్ లేదు, 2 మాత్రం ఉండే. ఆన్సర్ వచ్చేసి 2, నెంబర్ సింబల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ చూడండి, 17కి 16కి డిఫరెన్స్ ఎంత? 11 -11. ఓకే, ఇక్కడ 12కి 1కి -11. ఓకే, -6కి -11 ఏమవుతుంది? -17. ఆన్సర్ వచ్చేసి -17లో ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఒకటే ఆప్షన్ -17లో ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్థమెటిక్ మీన్ అడిగేలే కాబట్టి లాస్ట్ డిజిట్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయో లేదో చూడండి. లాస్ట్ డిజిట్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి. అంటే మనకి ఇప్పుడు 8 + 6 ఎంత? 14. ఓకే, 14 లాస్ట్ వాల్యూ 4 + 2 6 6 + 5 1 11 అంటే 1 + 7 8 + 9 17 7 + 7 4 + 6 0 + 4 4 అంటే లాస్ట్ వాల్యూ 4 అవ్వాలి. 4 వల్ల టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? చూడండి, 3 3 6 3 9 అంటే దేన్ని 9తో చేస్తే ఇంటూ 9 చేస్తే మనకి 4 రావాలా. 9 దేంతో చేయండి? 9 × 9 × 9 × 9 దేంతో చేస్తే వస్తుంది? మనకి 6తో చేస్తేనే 4 వస్తుంది లాస్ట్లో. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టౌన్ వి ఈస్ట్ టు ది వెస్ట్ ఆఫ్ టౌన్ డబ్ల్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి టౌన్ డబ్ల్యూకి వెస్ట్లో వి ఉన్నాడు. ఓకే, వి ఉన్నాడు. తర్వాత ఏమన్నారు? టౌన్ ఎక్స్ ఈజ్ ఈస్ట్ టు ది టౌన్ వి. ఓకే, టౌన్కి విలో ఈస్ట్లో ఎక్స్ ఉన్నాడు. అంటే డబ్ల్యూ ముందర ఎక్స్ అన్న ఉండొచ్చు, లేకపోతే డబ్ల్యూ తర్వాత అయినా ఎక్స్ ఉండొచ్చు, కానీ ఈస్ట్లో ఉన్నాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు? టౌన్ వి ఈజ్ టు ది నార్త్ ఆఫ్ టౌన్ డబ్ల్యూ. టౌన్ డబ్ల్యూకి నార్త్లో వి ఉన్నాడు. ఓకే, నార్త్లో డబ్ల్యూకి నార్త్లో వి ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఎక్స్కి ఇక్కడ ఉన్నాడు అనుకో, ఎక్స్కి నార్త్లో జెడ్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ జెడ్ ఉండొచ్చు, ఇక్కడ జెడ్ ఉండొచ్చు. ఓకే, తర్వాత ఏమన్నాడు? టౌన్ జెడ్ అనేవాడు నార్త్ వెస్ట్ ఆఫ్ టౌన్ డబ్ల్యూకి నార్త్ వెస్ట్లో ఉండాలి. ఇక్కడైతే నార్త్ ఈస్ట్ అవుతుంది, ఇక్కడైతే నార్త్ వెస్ట్ అవుతుంది. అంటే ఎక్స్ డబ్ల్యూ కంటే ముందే ఉండాలి. ఓకే, ఇక్కడ నార్త్ వెస్ట్లో ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ టౌన్ ఎక్స్? టౌన్ ఎక్స్ అనే పొజిషను టౌన్ డబ్ల్యూకి ఎలా ఉందంటే ఇక్కడ వెస్ట్లో ఉంది. టౌన్ డబ్ల్యూకి వెస్ట్లోనే కదా ఎక్స్ ఉండేది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి వెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కంప్లీటెడ్. ఓకే, ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో నుంచి 09/06/2025 షిఫ్ట్ 2 పేపర్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ షిఫ్ట్స్ కూడా కంప్లీట్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.